నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ చిట్ చాట్. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమం ద్వారా గుర్తింపు పొందిన నేతల్లో ఆయన ఒకరు. పార్టీలకు అతీతంగా ఎందరో అభిమానులు ఆయనకున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక్క పదవి కూడా వరించలేదు. చివరికి సొంత గూటికి చేరాక పదవి వరించింది. మరి ఆయన ఎవరో కాదు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. లాంగ్ టైమ్ ఐ మీటింగ్ యు మ్యామ్. హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నో ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెడుతున్నారు. ఐ నో ఇట్స్ బీన్ అ లాంగ్ వెయిటింగ్ ఇయర్స్. బట్ ఎందుకు అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, మిమ్మల్ని అప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా, ఎందుకు మీరు ఇంత బాగా మాట్లాడతారు, ఇంత మంచి స్పోక్స్ పర్సన్, ఎవ్రీథింగ్, ప్రతి దాని మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడేస్తారు, ఎందుకు పదవులు రావడంలో లేట్ అయింది? దేర్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని. సర్టన్ క్వశ్చన్స్ హ్యావ్ నో ఆన్సర్స్. కాకపోతే కొన్ని మేబీ మై ఓన్ మిస్జడ్జ్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్లో మేబీ సమ్ పీపుల్ వాంటెడ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ టు మీ కావచ్చు. మొత్తానికి అంటే పిఆర్పిలో అట్లే ఉండుంటే ఆ మెర్జర్లో భాగంగా నాకు పదవి వచ్చి ఉండేది. బట్ ఐ చోజ్ టు బి పార్ట్ ఆఫ్ పీపుల్. ప్రజా ఉద్యమంలో ఉండాలనుకున్నా, కేసీఆర్ గారు వెంట నడవాలనుకున్నా, నేను పదవిని వదులుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను. 14లో తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ డెసిషన్. ఐ షుడ్ హ్యావ్ నాట్ మేడ్ దాట్. ఆ ఎమోషనల్ నిర్ణయంతో నేను కాంగ్రెస్లో జాయిన్ అయినాను. అట్లే టీఆర్ఎస్లో ఉండుంటే బహుశా పదవి వచ్చి ఉండేది. కాంగ్రెస్లో పోయిన తర్వాత ఐ స్ట్రగల్ మై బెస్ట్. అంటే ఎంత చేయాలో అంత చేశాను. అంటే ఒక వ్యక్తితో ఎంత అయితే అవుద్దో దానికి 10 చేశాను. కానీ కొంత రేవంత్ రెడ్డి గారి రూపంలో మనకు ఇబ్బందులు రావటం, దాంతో అక్కడ నష్టపోయాను. బట్ ఫైనల్లీ కేసీఆర్ గారు వాజ్ కైండ్. ఇప్పుడు ఒకటి ఉంటుందండి, లలాట లిఖితం బెవుడు తప్పీలేడని. ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఏది జరగాలో అది జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏది ఎవరి ద్వారా జరగాలో అది జరుగుతుంది. అది కేసీఆర్ గారి ద్వారా, వారి నాయకత్వంలో మళ్ళా నేను చట్టసభలో అడుగు పెట్టాలని దేవుడు రాసి పెట్టిండు. మళ్ళీ అట్లా అంతే. ఇయర్స్లో ఇంత చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఆ సొంత గూటికి వెళ్ళాకే మనకు పదవి వరించింది. అంటే నేను వారిని చూసి నేను ఎదిగినటువంటి వాడిని, వారి నాయకత్వంలో ఎదిగినటువంటి వాడిని. ఒక పొలిటికల్ మెచ్యూరిటీ, వాట్ ఎవర్ ద లిమిటెడ్ మెచ్యూరిటీ దట్ ఐ హ్యావ్, ఐ గెయిన్ ఇట్ ఫ్రమ్ హిమ్. వారి ద్వారానే నేర్చుకున్నాను, వారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి మళ్ళీ వారి నాయకత్వంలో మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణంలో పనిచేయటం కోసం అవకాశం దేవుడు కల్పించారు, కేసీఆర్ గారు కల్పించారు. సో ఎవరు బాధ్యులు అంటే నేనే బాధ్యుడిని, నా నిర్ణయాలే బాధ్యులు. అందుకే అన్నా కదా, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్, లలాట లిఖితం. దిస్ ఇస్ హౌ ద డిజైన్ ఆఫ్ ద గాడ్, అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఐ థింక్ గవర్నర్ కనుక అప్పుడు రిజెక్ట్ చేయకపోయి ఉంటే గవర్నర్ కొట్టలు అప్పుడే ఎమ్మెల్సీ వచ్చి ఉండేదేమో. బట్ ఎందుకు దాన్ని అంత ఇష్యూ చేశారు? 171(5) సంథింగ్ ఆర్టికల్ ప్రకారం ఇలా జరిగింది అంటారు. ఏంటి సార్ అసలు అది? షీ వాజ్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే 2-3 కోణాలు. ఒక కోణం, ఆర్టికల్ 171(5) ప్రకారంగా, ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ ప్రకారంగా రాజ్యాంగపరమైనటువంటి రిజెక్ట్ చేసే అధికారం ఆమెకు లేదు. She has to abide by the recommendations made by the cabinet. ఒకవేళ క్యాబినెట్ చేసినటువంటి యొక్క ప్రతిపాదనల్లో ఏదైనా సమాచార లోపం ఉంటే సమాచారం అడగొచ్చు. బట్ యూ కాంట్ ఓవర్ రూల్ ద విజ్డమ్ ఆఫ్ ద క్యాబినెట్. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ముఖ్యమంత్రి అవుతాడు. క్యాబినెట్ మంత్రులు వాళ్ళంతా కూర్చొని సమాలోచన చేసి ఒకటి రికమెండ్ చేసిన తర్వాత ఆ రికమెండేషన్ ఏమైనా చట్టానికి లోబడి ఉందా, చట్టానికి అతీతంగా ఉందా అనేంతవరకు మాత్రమే తనకు పరిధి ఉంటుంది తప్ప, నువ్వు రాజ్యాంగం పాలిటిక్స్లో ఉన్నావు, లేకపోతే నీ ముఖం నచ్చట్లేదు, నీ ముక్కు నచ్చట్లేదు అని చెప్పి రిజెక్ట్ చేయడానికి హక్కు లేదు. నా రిజెక్షన్ లెటర్ చదివినట్టయితే తన బయాస్నెస్, తన కేసీఆర్ గారి పట్ల ఉన్నటువంటి ఒక వ్యతిరేకత అంతా కూడా ఆ లెటర్లో ఎన్క్యాప్సులేట్ చేసి
రిజెక్ట్ చేసింది. దట్ వాజ్ బియాండ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అందుకే ఒకటి. రెండవది, నాకు ఆమెనే అంటది, నీకు అన్నిట్లో అంటే ఆర్ట్, సైన్స్, ఇట్లా డిఫరెంట్ ఫైవ్ ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ తక్కువ ఉంది అంటది. బట్ ఆ రాజ్యాంగంలో స్కేల్ లేదు. దేర్ ఆర్ ఒకటే సినిమాతో నేషనల్ అవార్డు విన్నర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, 100 సినిమాలు నడిస్తే కూడా నేషనల్ అవార్డు రాని వాళ్ళు ఉన్నారు. మరి ఒక్క సినిమాతో నేషనల్ అవార్డు వస్తే, లేకపోతే ఒక్క సినిమాతో పాపులారిటీ వస్తే నేను ఆర్ట్ కింద పరిగణన తీసుకొని అంటారా? అట్లా లేదు కదా అట్లా. సో రాజ్యాంగం అట్లా స్కేల్స్ పెట్టాలా, మెజర్మెంట్ చెప్పాలా. ఇంకోటి ఏంటంటే, నాకు ముందు మత్స్వంచారి గారికి ఇచ్చింది, నాకు ముందు వరంగల్ నాయకులు మాజీ మంత్రి ఉండే చూడండి, ఆయనకు అదే గవర్నర్ కోటాలో ఇచ్చింది. నా తర్వాత కోదండరామ్కి ఇచ్చింది. నేను మాత్రం పొలిటీషియన్ అని కొట్టేసింది. సో షీ వాజ్ బయాస్డ్, బేసికలీ బయాస్డ్. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా ఆమె బయాస్డ్ను గుర్తించి ఆమె చేసిన తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి దుర్మార్గంగా నాకు అడ్డుగా కోదండరామ్ గారిని తేవటము, తీసుకొచ్చి అడ్డం పెట్టి, అది కూడా అయినా కానీ కోర్టు కొట్టేసింది, వాళ్ళ అపాయింట్మెంట్ని కూడా కొట్టేసింది. కొట్టేసిన తర్వాత నేను సుప్రీంకోర్టుకి వెళ్ళా. సుప్రీంకోర్టు 5 నెలలు అయింది, హైకోర్టు తీర్పు అమలు చేయకపోతే అమలు చేయట్లేరు అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే ఆయన ఏదో స్టే పెట్టిండు. ఆ స్టే పట్టుకొని దొడ్డిదారులు వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయినారు, ఎమ్మెల్సీలు అయిపోయినారు. సరే, అది కొట్లాడుతున్నాం సుప్రీంకోర్టులో, బికాజ్ దిస్ అ క్వశ్చన్ ఆఫ్ లా, అది కొట్లాడుతూ ఉన్నాము. బట్ ఇన్ ద మీన్ వైల్ కేసీఆర్ గారు ఫస్ట్ ఆపర్చునిటీ, మళ్ళీ సబ్సీక్వెంట్ దట్ గవర్నర్స్ ఫియాస్కో రావటం, వారు నన్ను అందులో నియమించడం, వారికి ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. మొదట్లో మీరు చెప్పారు పిఆర్పిలో ఉంటే ఈరోజు నేను ఒక స్టేజ్లో ఉండేవాడినేమో అని. నో ఐఎమ్ సేయింగ్, మీరు పదవులు ఎందుకు రావట్లేవు అన్నదానికి ఎట్ డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్. ప్రజారాజ్యం చిరంజీవి గారు సన్నిహితులు, కానీ తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. నేను తెలంగాణ ఉద్యమంలో ఉండాలా, నా స్వార్థం కోసం నేను చిరంజీవి గారితో ఉండాలనేది ఒక క్వశ్చన్. సో ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు బి విత్ మై పీపుల్. నా భూమి, నా మాతృభూమి, నా తెలంగాణ గడ్డ, నా తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి స్టేట్ కోసం కొట్లాడుతుంటే నేను పదవి కోసం తెలంగాణ వ్యతిరేకవాదాన్ని నెత్తిలేసుకోలేను. అది నా అస్తిత్వానికి ప్రమాదం, నా ధర్మానికి విరుద్ధం. ఒకటి. 2, ఇక నేను చెప్పే కదా 14లో జరిగినటువంటి ఒక పరిణామాలు ఇవన్నీ. కాబట్టి బట్ ఏదేమైనా జర్నీ ఐ థింక్ హ్యాస్ బీన్ వెరీ ఎండ్యూరింగ్ జర్నీ. నేను కష్టపడ్డాను, నష్టపోయాను, వ్యక్తిగతంగా చాలా రకాలైనటువంటి, అంటే అది కేవలం మీ తప్పిదమే అని అనుకోవచ్చు. ఎప్పుడు ఎవరిని ఎదుటి వాళ్ళని అంటే కొన్ని నా తప్పిదాలు, కొన్ని ఇప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నామంటే ఇది నాదే రాంగ్ డెసిషన్, నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇలా జరిగిందని మనం అనుకుంటాం కదా. అంటే దీంట్లో మీ తప్పిదం ఏమైనా ఉందా? ఒక్క విషయము అంటే, పిఆర్పిని నేను వదిలిపెట్టి రావడం స్వార్థపరంగా ఆలోచిస్తే తప్పిదము, సమాజహితంగా ఆలోచిస్తే కరెక్ట్. నేను రెండవది, టీఆర్ఎస్ను నేను ఆ రోజు వదిలిపెట్టి ఉండకూడదు, అది తప్పు. ఎందుకంటే ఆ ఉద్యమ నిర్మాణంలో, ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న తర్వాత, సరే నేను అనుకున్న స్టేట్ వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ బెనిఫిటెడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ అని అనుకున్నాను. నేను కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయాను. అట్లే ఉండుంటే, ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే నేను 10 ఏళ్ల కిందనే ఏదో పెద్ద పదవుల్లో ఉండేవాడిని. తప్ప ఒప్ప అంటే వాట్ ఎవర్ ఐ స్టేటెడ్ ఇట్ సెల్ఫ్ విత్ అన్ ఆన్సర్, ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కాంగ్రెస్లో కేవలం అది రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక కుట్రపూరితంగా, మనం అంటాం కదా, పొగబెట్టి పొమ్మనకుండా పొగలు పెడతారంటారు కదా, ఆ పొగలు పెట్టినట్టుగా చేసినాడు ఆయన. దాంతో బయటకు వచ్చినాను. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి గుడ్ టు మీ. ఎండ్ ఆఫ్ ద డే నేను మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్. ఫాదర్ ఫిగర్ కేసీఆర్ గారు, అదొక నా కుటుంబం లాంటిది. తెలంగాణ రాష్ట్ర సమితి, దెర్ ఇస్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ తెలంగాణ. తెలంగాణ అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్. కాబట్టి నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ వేర్ ఐ బిలాంగ్ టు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ వేర్ మై ఎమోషన్ సస్టైన్స్. కాబట్టి నేను అక్కడికి వచ్చాను, ఐఎమ్ హ్యాపీ. రెండోది, సార్ ఇంత జరిగినా నేనేం రాజకీయాల్లోకి వచ్చినాడు ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా అనుకుని కూడా రాలా. ప్రజలకు ఏదో సేవ చేద్దామని వచ్చినాను. దట్ ఐ లెఫ్ట్ మై వెరీ లగ్జరియస్ కార్పొరేట్ లైఫ్ అండ్ దెన్ గాట్ ఇన్ టు. వచ్చినాడు నేను ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా. అదృష్టం ఏదో చిరంజీవి గారు 2009లో ఎంపీ టికెట్ ఇచ్చినారు, అక్కడ స్టార్ట్ అయింది. బట్ అంతకుముందే 2007-8 నుంచి నేను కళ్యాణ్ గారితో పనిచేసినాను. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు పాలిటిక్స్. సిచ్యువేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు చాలా సందర్భాల్లో
చెప్పారు. బట్ మరొక్కసారి మళ్ళీ మా ప్రైమ్ 9 వీక్షకుల కోసం కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధం కానీ అండ్ పిఆర్పీకే మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు? వాట్ ఈస్ ద రీజన్? పాలిటిక్స్ ఇస్ అ వెరీ కంటామినేటెడ్ గేమ్. దెర్ ఈస్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ ఇన్ పాలిటిక్స్. తర్వాత వాలంటరిజం చచ్చిపోయింది. కొంత గాడ్ ఫాదర్స్ ఉండాలా, పెద్ద కులం ఉండాలా, పెద్ద ధనం ఉండాలా, ఈ రకమైనటువంటి ఒక నేపథ్యంలో రాజకీయాలు నడుస్తున్నటువంటి ఒక తరుణంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఈజ్ ఎ క్లీన్ మ్యాన్. ఆల్ సడన్ డన్ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టపడిండు, సూపర్ స్టార్ అయిపోయిండు, కొంత రోల్ మోడల్గా పబ్లిక్ సర్వీస్లో ఉన్నాడు, మంచి యాక్టర్గా ఉన్నాడు, ట్రెండ్ సెటర్గా ఉన్నాడు. ఆయన తీసుకున్న నినాదాలు కనుక మీరు చూసినట్టయితే సేవే లక్ష్యం ప్రేమే మార్గం. నో పొలిటీషియన్ టిల్ దెన్ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇట్. వైల్ సర్వీస్ వుడ్ హ్యావ్ బీన్ అన్ ఇంటర్నల్ ఇంప్లిసిట్ అబ్జెక్టివ్, బట్ ఆయన దాన్నే ముందు పెట్టినాడు. ఒకటి. రెండు, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ సోషల్ జస్టిస్ను ఎజెండాగా పెట్టినాడు ఆయన చిరంజీవి గారు. తర్వాత మార్పు, చేంజ్, అప్పటిదాకా ఉన్న రాజకీయాలకు భిన్నమైనటువంటి ఒక రాజకీయాలు అని చెప్పని. సో సోషల్ జస్టిస్, చేంజ్, వీటన్నిటికంటే ముఖ్యంగా సోషల్ తెలంగాణ అని చెప్పని, సామాజిక తెలంగాణ అని. సో ఈ నినాదాలు అట్రాక్ట్ కావటము, ఆయన స్వతహాగా కొంత క్లీన్ మ్యాన్ కావటము. నేనే కాదండి, నాకంటే చాలా పెద్ద పెద్దోళ్ళు జాయిన్ అయినారు. చాలామంది అడ్వకేట్స్, డాక్టర్స్, క్లీన్ బిజినెస్ మెన్, కొంత నిజంగానే పబ్లిక్ సర్వీస్ చేయాలన్నటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వృత్తులు వదిలిపెట్టి జాయిన్ అయినారు. అందులో నేను ఒకడిని. నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు కొంత ముందుగానే పరిచయం ఉండడం, వారి ప్రేరణతో నేను పార్టీలో జాయిన్ కావటము. కాబట్టి నేను కొంత ఫ్రంట్ లైమ్ లైట్ నాకు దొరకటము. అంటే ఆయన పాలిటిక్స్లోకి వచ్చాక కళ్యాణ్ గారు మీకు పరిచయం కదా? అంతకు ముందే పరిచయం? అంతకు ముందే పరిచయము. అందుకే ఎలా అంటే నాకు మిత్రుడు ఉండేవాడు, శరత్ మరార్ అని, ప్రొడ్యూసర్ ఆయన, గబ్బర్ సింగ్ 2 తర్వాత ఇంకెవరు చాలా సినిమాలు తీశాడు కళ్యాణ్ గారు. మీ ఫ్రెండ్ ఆయన? మేము క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ మేము. ఆయన మేమిద్దరం కలిసి చదువుకున్నాం. తర్వాత ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో ఫస్ట్ జాయిన్ అయినాడు. తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయినాను. వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈవెన్ టుడే వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, పర్సనల్ ఫ్రెండ్స్. ఆయన తర్వాత ఏబిసిఎల్, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్లో పనిచేసినాడు. తర్వాత కోకోకోలా కంపెనీకి అడ్వర్టైజ్మెంట్స్, చిరంజీవి గారికి సన్నిహితం, అరవింద్ గారికి, కళ్యాణ్ గారికి, ఆ ఫ్యామిలీకి మీడియా పరమైనటువంటి ఒక రిలేషన్స్లో బాగా సన్నిహితంగా ఉండేవాడు. కళ్యాణ్ గారు ఏదో సినిమా తీయాలని, విద్యార్థి ఉద్యమాల మీద ఏదో సినిమా తీయాలని. What is the psychology of a student leader? Why would they be prepared to, be so rebellious, fight against anything? Ferociousness ఎందుకు ఉంటుంది? What makes them to be a psychology అర్థం చేసుకోవాలని. సో he was talking to many leaders. అందులో నన్ను ఒకడిని, శరత్ అన్న నువ్వు వచ్చి మాట్లాడతావా కళ్యాణ్ గారితో, he wants to have a chat with you అంటే, కళ్యాణ్ అంటే మనకు కూడా పెద్ద స్టార్, కొంత చిరంజీవి గారి తమ్ముడు, పెద్ద స్టార్, కొంత ఆయన సినిమాలు, ఆయన పాటలు కొంత ఆఫ్ బీట్ ఉంటాయి, రెగ్యులర్ ఏదో మూసపోసినట్టు ఉండదు కదా. సరే అని పోయినాం. దెన్ ఐ కనెక్టెడ్ విత్ హిమ్. లక్కీలీ హీ ఆల్సో గాట్ కనెక్టెడ్ విత్ మీ. సో అట్లా జర్నీ బిగాన్. అట్లా సత్యంలో పనిచేస్తూనే కొంత ఆయనకు అటాచ్మెంట్లో పనిచేసేవాళ్ళం. వన్ ఫైన్ డే ఆయన ఒక 8 నెలలు టైమే కదా, ఇచ్చేయండి మనం సమాజాన్ని మారద్దామంటే. అప్పటికి పార్ట్ టైమే చేశారు కదా జాబ్? ఫుల్ టైమ్ జాబ్, బట్ ఐ వాజ్ హెల్పింగ్ హిమ్. తర్వాత వదిలేశారు దాన్ని? దెన్ ఐ లెఫ్ట్ ద జాబ్. ఆయన 8 నెలలే కదా, వచ్చేయండి మనం, లెట్ us చేంజ్ ద వరల్డ్, సమాజంలో ఒక మంచి రాజకీయ నిర్మాణం చేద్దాం, మంచి సమాజ నిర్మాణం చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం మనం అంటే, అట్లా 8 months అని వదిలిపెట్టిన. ఇంకా వచ్చిన తర్వాత నేను వెనక్కి చూడదలుచుకోలేదు. నాకు కష్టమైన, నష్టమైన, నాకు ఇబ్బంది అయినా, నాకు ఊపిరి అందకపోయినా పరిగెత్తినా కూడా అట్లే. ఐ హ్యాడ్ అ ఛాన్స్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కాగానే నేను మళ్ళీ నా ఉద్యోగం, నేను ఐ హ్యాడ్ అన్ ఆఫర్స్ ఆల్సో. అప్పుడు హిటాచి కన్సల్టింగ్, అగైన్ ఐ వుడ్ హ్యావ్ గాన్ బ్యాక్ యాజ్ గ్లోబల్ హెడ్ ట్రైనింగ్. ఒరకల్లో ఏదో డిస్కషన్స్ అయినాయి నాతో. అంటే అప్పటి వరకు కూడా మీకు నేను రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్ర లేదంటే ఒక పదవి పోషించాలని ఏమీ లేకుండే? నో, ఐ హ్యాడ్. ఓకే, ఉంది. పాలిటిక్స్, నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను కదా. అవును. నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసినాను, స్వయం సేవక్గా ఉన్నాను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, తర్వాత విద్యార్థి పరిషత్లో పనిచేసినాను. పాలిటిక్స్ పోవాలనేది ఒక ఇష్యూ.
కానీ పోలేము అనేది కూడా సత్యం. మీరు పెద్ద కులం కావాలా, ధనం ఉండాలా, లెగసీ ఉండాలా, ఎవరో ఫ్యామిలీ నేను పుష్ చేయాలా, గాడ్ ఫాదర్ ఉండాలి, ఉండాలి కదా. ఇవేవి లేకుండా ఆటోమేటిక్గా మనకి ఎవరు పెద్దపీట వేయరు. మనం ఇక వెనక సీట్లో కూర్చొని వాళ్ళకు వెనక తిరుగుడు అంటే కాదులే, మనతో కాదులే అని అట్లా. ఐ చోస్ టు గెట్ ఇన్ టు అకాడమిక్స్. నేను ఎంబీఏ చదివి పిహెచ్డి చేసి ఇండస్ట్రీకి పోయే ఆఫర్ ఉంటే కూడా నేను ఇండస్ట్రీలో వదిలిపెట్టి నేను ఐ వెంట్ ఇన్ టు టీచింగ్, ఐ వెంట్ ఇన్ టు అకాడమిక్స్ బికాస్ ఆఫ్ దట్ సోషల్ ఇంట్రెస్ట్. సమాజం హితం కోసం రాజకీయంలో ఉండలేకపోయినా ఒకవేళ కనుక అకాడమిషియన్గా ఉంటే కూడా, ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు కానీ రాజకీయ నాయకుల కంటే ఎక్కువ కొట్లాడతాడు కదా. అట్లా అప్పుడు శేషగిరిరావు గారని, తర్వాత మనోహర్ రావు గారని పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు. వాళ్ళంతేంటి, బై బీయింగ్ ఎ టీచర్ దే ఆల్వేస్ యూస్ టు ఆల్సో అడ్వకేట్ ఫర్ ది social issues. So there are role models. Chalo bhai, you cannot get into direct politics because you don't have caste, you don't have cash, you don't have legacy, you don't have any godfather. So therefore let's not stop our quest to be in society. So the politics at least by academician ga anna undam atla ani atla academics loki vachanu. Atla 18 ఏళ్ల ప్రస్థానం academics కార్పొరేట్ అదంతా అయిన తర్వాత కళ్యాణ్ గారి రూపంలో, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి రూపంలో మళ్ళీ ఒక ఆపర్చునిటీ రావటం. That's how I got into politics. 17 years పోరాటం చేశారు, అయినా కూడా ఎప్పుడు మీరు ఆశించలేదు, నాకెందుకు రాలేదు అని ఆశించలేదు? అనుకునేవాడిని అంటే ఎవరెవరో కళ్ళ ముందు అయిపోతున్నారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. ఎంపీలు అవ్వడం వల్ల ఏదో పెద్ద కొమ్ములు వస్తాయి ఎమ్మెల్యే అయితే కాదు. కానీ మా ఆడపిల్లలు అంటారు మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అంటారు. అట్లా పాలిటీషియన్కు చట్టసభ ప్రవేశం అనేటువంటిది ఒక సార్థకత. దాంతోపాటుగా బయట ఉండి కొట్లాడటం వేరు, చట్టసభలో ఉండి చట్టాలు తయారు చేయడం కోసం కొట్లాడటం వేరు, చట్టాల్లో ఉన్న తప్పిదాలను ఎత్తి చూపడం కోసం కొట్లాడటం వేరు. బయట బై బీయింగ్ ఇన్ ది అవుట్ సైడ్ ఆర్బిట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైటింగ్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఆర్బిట్. కాబట్టి ఇది గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. నిన్నటి కంటే కూడా ఎక్కువ బలంగా ఇంకా ప్రజల గొంతుకగా కావచ్చు, ప్రజా సమస్యలను పరిష్కారం కోసం కావచ్చు, మంచి చట్టాలు తయారు చేయించడం కోసం కావచ్చు. అదృష్టం మేము ఇలా మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇంకా బలంగా ప్రజల కోసం కొట్లాడే అవకాశం లభించాలా. ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు కదా. 10 years అయినా పాలిటిక్స్లో ఉండి అసలు అసెంబ్లీకి నువ్వు రావు, నిన్ను రానియ్యము అన్న వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళని తలదరి డెప్యూటీ సీఎం అయిపోయారు. నేను అదే అంటాను, ఐ మీన్ దట్ ఈస్ రెసిలియన్స్. ఆయన 14లో పెట్టారు జనసేన. అంతకుముందు అఫ్ కోర్స్ ప్రజారాజ్యం ఫియాస్కో అయిపోయింది, అది వదిలిపెట్టినారు. తర్వాత జనసేన. మీరు అప్పుడు ఒక కామెంట్ కూడా చేశారు, జనసేన పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుంది అని చెప్పి. అంటే ఆయనలో నాయకుడిలో బలమైనటువంటి ఒక డిటర్మినేషన్ ఉంది. ఒక బలమైనటువంటి నాయకుడు, బలమైన సంకల్పం ఉన్న నాయకుడు, తర్వాత ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక నాయకుడు, తర్వాత వ్యక్తిగతంగా ఆయన మీద కరప్టు అని ఎవరు ముద్ర వేసేందుకు అవకాశం లేదు. కాబట్టి హీఈస్ అన్ ఎ బెటర్ పెడెస్టల్. దాన్ని ఇంకా కూడా బలోపేతం చేసుకోవాలంటే జనసేన ఆర్గనైజేషన్ని కూడా స్ట్రెంగ్తన్ కావాలా, వారి చుట్టూ ఒక వ్యవస్థ నిర్మాణం కావాలా, సంస్థాగత నిర్మాణం జరగాల, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు అది సస్టైన్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది, సస్టైన్ అవుతుంది. టుడే ఇట్ ఇస్ అన్ ఎమోషన్. పవన్ కళ్యాణ్ గారు ఇది అన్ ఎమోషన్. పవన్ కళ్యాణ్ గారు పట్ల ఒక విశ్వాసం, ఈ ఎమోషను, ఈ విశ్వాసము సంస్థాగతంగా రూపుదిద్దుకోవాలా, ఒక వ్యవస్థగా ఎమర్జ్ కావాలంటే స్ట్రక్చర్ కావాలా, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరినీ. అది ఇంకా పూర్తిగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అది ఐ థింక్ దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. తప్పనిసరిగా విల్ బి బిగ్ ఫోర్స్. యంగ్ ఏజ్ ఉన్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు, సౌత్ ఇండియా అంతా గుర్తుపడతారు ఆయనను. వై నాట్? ఎందుకు 2014లో మీరు బయటికి రావడం జరిగింది? అంత పార్టీ కోసం కష్టపడ్డారు, ప్రజల గొంతుకే వినిపించారు, ఉద్యమం కోసం అంతగా కష్టపడ్డారు. అప్పుడు ఏం నచ్చలేదని బయటకు వచ్చారు, ఇప్పుడు ఏం నచ్చిందని మళ్ళీ వెళ్ళారు. నేను అప్పుడు స్ట్రైట్ ఒకటే, దాంట్లో ముసుగుల గుద్దులాట ఎందుకు, నాకు టికెట్ రాలేదని పోయినా అంతే. నాకేం కేసీఆర్ గారి పట్ల అగౌరవం లేదు, లేకపోతే వారి నాయకత్వం పట్ల అవిశ్వాసము లేదు,
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు ఇస్తారని చెప్పి ఇస్తారని చెప్తే కాదు, వచ్చారా? ప్రతి ఒక్కళ్ళకి స్వార్థం ఉంటుంది కదా. మీరు టీ న్యూస్లో కలిసిన నేను మిమ్మల్ని, మీరు ఎందుకు వచ్చిన ప్రైమ్ టైం? ఓకే, అంతే కదా. యూ హ్యాడ్ అ లాంగ్ జర్నీ ఇన్ టీ న్యూస్, బట్ ఐ గెస్ యూ మూవ్డ్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ దెన్ యూ ఆర్ నౌ హియర్. ఆల్ ఆఫ్ అస్ విల్ లుక్ ఫర్ సంథింగ్ బెటర్ కదా. అయాల నాకు కొంత టికెట్ రాలేదు, నేను ఎందుకు టికెట్ రావద్దు, నేను ఎందుకు పోటీ చేయొద్దు, అది రైటా రాంగా సహేతుకమా పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఒక ఆకాంక్ష అది. ఆ ఆకాంక్ష నేపథ్యంలో కొంత లోతుపాతులు ఆలోచించకుండా డెసిషన్ తీసుకున్నాను. మళ్ళా సరే వాపస్ రావడానికి కారణం కాంగ్రెస్లో నాకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఒక విపరీతమైనటువంటి సఫికేషన్. యాజ్ అ పార్టీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, బట్ ద ప్రాబ్లమ్ వాజ్ విత్ ఓన్లీ వన్ ఫెలో, దట్ ఇస్ రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తి క్రియేట్ చేసినటువంటి ఇబ్బందులు అవన్నిటితో బయటకు వచ్చినాను. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ మూడ్ అవుట్. నేను అదే చెప్తా ఉన్నా మీకు. సమ్ టైమ్స్ రేవంత్ రెడ్డి వల్లనే బయటకు వచ్చిన, రేవంత్ రెడ్డి వల్లనే నేను ఐఎమ్ బ్యాక్ టు మై హోమ్. సో దెర్ ఫోర్ ఐఎమ్ హ్యాపీ. సో సమ్ టైమ్స్ రేవంత్ రెడ్డి రాక్షసుడు లెక్క కనబడతాడు, రేవంత్ రెడ్డి వాళ్ళు పుణ్యమా అని చెప్పి బయటకు వచ్చినా నేను మళ్ళీ మా ఇంటికి నేను వచ్చినా కదా అని చెప్పని అనుకుంటాను. సరే ఇన్ ద ప్రాసెస్ పదవి వచ్చింది, దట్స్ ఫైన్, బట్ ఐఎమ్ బ్యాక్ మై హోమ్. సో ఐఎమ్ బ్యాక్ టు మై తెలంగాణ. హితం కోసం పనిచేసే ఏకైక పార్టీలో నేను ఉన్నా. సో వై నాట్. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా అంటే జాతీయ పార్టీలు, దాంట్లో పనిచేశారు. అండ్ మీకేదైనా నిజంగా హామీ ఇస్తేనే మీరు బయటికి వెళ్తారు కదా. వెళ్ళారు, ఓకే, మీరు ఓపెన్గానే చెప్పారు ఇక్కడ నాకు టికెట్ ఇవ్వలేదని అక్కడికి వెళ్ళాను అని. బట్ అక్కడ పర్సన్ నచ్చలేదని అంటున్నారు. మరి ఏంటి అక్కడ కూడా మీకు ఇస్తా అంటేనే వెళ్ళారు కదా. ఇప్పుడు మీకు నాకు అదే తేడా. ఎందుకు మీకు నాకు మీరు టీ న్యూస్ నుండి లెట్ us say ప్రైమ్ 9కి వచ్చుంటే you probably would have bargained for a better incentive or a better salary or a better position మీరు వచ్చి ఉంటారు. నేను ప్రజారాజ్యం పార్టీ నుండి వదిలినప్పుడు ప్రజారాజ్యం పార్టీ లో ఒక బలమైనటువంటి నాయకుడిని, మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, అరవింద్ గారు, నాగబాబు గారు అందరితో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉన్నటువంటి తర్వాత నీ రాజకీయ భవిష్యత్తు నా భవిష్యత్తుతో ముడిన్నది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, పొలిటికల్ ఫ్యూచర్. రేపు పొద్దుగాల మనకి ఏ పరిణామాలు వచ్చినా నీకు పదవి ఇస్తా అంటే వదిలిపెట్టి, మీకు తెలంగాణలో మోటబావులను ఉంటాయి, మీకు తెలుసో లేదో నాకు తెలీదు. మోటబావులు అంటే పెద్ద బావులు కింద తోడతాం కదా. ఈత కొట్టేటప్పుడు వెనకటి రోజుల్లో ఏం చేస్తుండే అంటే వాడు ఒడ్డుకొచ్చి బట్టలను నిప్పి జాగ్రత్త దూకుతారు. అలా యూ డోంట్ ఈవెన్ నో అట్లా దూకిన పాలిటిక్స్లో నేను. ఐ డోంట్ నో వాట్ వాజ్ అట్లా పాలిటిక్స్లోకి వచ్చిన. ఉద్యమంలో కూడా అట్లే వచ్చా. నేనేదో తెలంగాణ రాష్ట్రం వస్తుందా తెలియదు, రాదా తెలియదు, భవిష్యత్తు ఏందో తెలియదు, కానీ నా ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి కోసం నాయకత్వంలో కొట్లాడుతున్నారు. నేను ఆ ఉద్యమంలో ఉండకపోయినట్టయితే నేను ద్రోహం చేసిన వాడిని అవుతానని చెప్పని వచ్చినాను. కాబట్టి బార్గెయిన్ చేసుకోను పదవులను. నేను కాంగ్రెస్లో నాకు ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తా అని అన్నారు, బట్ ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, వాళ్ళే డిక్లైన్ చేసినారు. అన్నీ అయిపోయిన తర్వాత నేను April 12th పోయినాను. కాబట్టి కొంత నేను వ్యక్తిగతమైనటువంటి ఒక బార్గెనింగ్ విషయంలో కొంత పువర్. ఐ కెన్ బార్గెన్ ఫర్ యూ బట్ ఐ కాంట్ బార్గెన్ ఫర్ మై సెల్ఫ్. దట్స్ మై వీక్నెస్. సో అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఎగ్జాగరేషన్. నా మొత్తం కెరియర్ జర్నీలో ఒకరోజు కూడా నేను నా బాస్ దగ్గరికి వెళ్ళి నేను ఇంత పని చేస్తున్నా కదా నాకు ఇంత ఇంక్రిమెంట్లు అని అడగల. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ ఆల్వేస్ గాట్ ద బెస్ట్ బికాజ్ ఐ యూస్ టు వర్క్ అండ్ మై వర్క్ యూస్ టు ప్రూవ్. సో ఇట్స్ ట్రూత్. మీరు కావాలంటే నా పాత నేను పనిచేసిన కంపెనీస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కానీ ఐ హావ్ గ్రోన్ ఫాస్ట్, బట్ ఐ నెవర్ బెగ్డ్ ఫర్ ఇట్, ఐ నెవర్ ప్లీడెడ్ ఫర్ ఇట్, ఐ నెవర్ బార్గెయిన్డ్ ఫర్ ఇట్. ఐ ఓన్లీ న్యూ వన్ థింగ్, తలకాయ ఉంచి పని చేయాలా, ఆటోమేటిక్గా మిగతా అన్నీ వచ్చేస్తాయి. అయితే ఇది 17 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింది అని అంటే చాలా మనం తప్పులు ఉన్నాయి, వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోటుపాట్లు ఉన్నాయి, లోతుపాతులు ఉన్నాయి. తర్వాత మనకేం గాడ్ ఫాదర్లు లేరు, మనకెవరు గైడ్ చేసేవాళ్ళు లేరు, అన్నీ మనమే నిర్ణయం తీసుకోవాలా. తప్పైనా ఒప్పైనా మన నిర్ణయమే కదా. సో దెర్ఫోర్ ఐ ప్రాబ్లీ మేడ్ మిస్టేక్స్. I probably could not imagine, I probably could not envision, but 17-18 ఏళ్ళు ఈ జర్నీలో ఉండగలిగిన. It's not easy to be in politics coming from a middle class, lower middle class family and that too from backward classes. ఇంత కార్పొరేటైజ్ అయిన పాలిటిక్స్లో, ఇంత
కమర్షియలైజ్ అయిన పాలిటిక్స్లో ఇంత ఒక ఎంటర్ప్రైజ్గా మారినటువంటి థియేట్రిక్స్గా మారినటువంటి పాలిటిక్స్లో సస్టైన్ కావడం జోక్ కాదు, భగవంతుడు సస్టైన్ చేయించినాడు నన్ను. ఓన్లీ గాడ్, అదర్వైజ్ డిఫికల్ట్, అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎవరి దగ్గర చేయి దాచలా, ఎవరి ముందు యాచించలా, దేవుడు అట్లా నెట్టుకుంటూ వచ్చినాడు. భగవంతుడు కేసీఆర్ గారి రూపంలో మళ్ళీ నాకు లేదురా నువ్వు యూ షుడ్ నాట్ క్విట్ దిస్, వదిలిపెట్టుదాం అనుకున్న మనం మూల మలుపులో ఉన్నా, ఇక అయిపోతుంది రా గేమ్, నా ఓపిక అయిపోతుంది, ఇక నాకు జల్ల కాదులే ఇక అని అనుకుంటున్న టైంలో భగవంతుడు కేసీఆర్ గారి రూపంలో నో యూ హ్యావ్ టు కంటిన్యూ, యూ షుడ్ నాట్ క్విట్ దిస్, ఐఎమ్ ఆల్సో ఏ లాయర్, సో పోదాం, ఈడ ఆర్గ్యూ చేస్తున్నాం, టీవీలలో వచ్చి మీతో మాట్లాడుతున్నాను, ఫ్రీగా మాట్లాడతాం కదా, మీరేం డబ్బులు ఇయ్యరు, ప్రెస్ మీట్లు పెడితే ఏం రాదు కదా, బట్ అదే పోయి ఎక్కువ జడ్జి ముందు మాట్లాడితే క్లయింట్ అయితే పైసలు ఇస్తాడు కదా, అదే తెలివి ఆడ కూడా వాడచ్చు కదా అని చెప్పాను. ఒక బలమైన ఒక సంకల్పాన్ని ఫ్రేమ్ చేస్తున్న టైంలో భగవంతుడు కేసీఆర్ గారి రూపంలో లేదురా నువ్వు యూ హ్యావ్ టు బీ ఇన్ పాలిటిక్స్, నీ అవసరం ఉంది అని చెప్పిండ్రు. దేవుడు ఇట్లా నన్ను ఇక్కడ మళ్ళీ నిలబెట్టాడు. సో దేర్ ఫార్ లెట్ అస్ అప్రిషియేట్ దట్ ద గాడ్ హెస్ గివెన్ దిస్. అలౌ చేయడం కూడా కష్టమే కదా, ఇన్నేళ్ళు చాలామంది పీఆర్పీలో నాతో పాటు మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వదిలిపెట్టి నష్టపోయి నేను అంటలేను. ఒక సంకల్పంతో వచ్చిండ్రు, సంకల్పాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేక వెళ్ళిపోయినారు, వాళ్ళ వ్యాపారాల్లో ఉన్నారు, దే మేకింగ్ బిగ్ మనీ, దే ఆర్ వెరీ హ్యాపీ, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, బట్ దెన్ దే కుడ్ నాట్ కంటిన్యూ, బట్ గాడ్ అలౌడ్ మీ టు కంటిన్యూ. అంటే చాలా మందిలో కొంతమంది మాత్రమే అలా నిలబడగలుగుతారు. అదే నేను అదే ఎత్తాను కదా, నాకు కష్టమైన నష్టమైన మంచి అయినా చెడైనా నిలబడ్డా, వెనక్కి చూడొద్దు అని చెప్పని. నేను అదే ఇంతకుముందు అన్నాను, చిరంజీవి గారిని 2009 ఎలక్షన్ తర్వాత కళ్యాణ్ గారు కూడా రిట్రీట్ అయినరు. ఈ రిట్రీటెడ్ అండ్ ఈ గాట్ ఇన్ టు మేకింగ్ ఫుల్ ఫిల్మ్స్. ఐ ఆల్సో కుడ్ హ్యావ్ రిట్రీటెడ్, బట్ ఐ డెంట్. ఐ సెడ్ ఐ విల్ బి విత్ అన్నయ్యతో ఉంటాను. నేనే కొట్లాడి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని కొట్లాడినాను. అన్నయ్యతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయించినాం. తీసుకుపోయి బేగంపేటలో కింద కూర్చోబెట్టినాం చిరంజీవి గారిని. సివిల్ సప్లైస్ ఎదురుగా ధర్నా, అంత పెద్ద స్టార్ వచ్చి కింద కూర్చున్నాడు, నిత్యావసర వస్తువుల ధర కోసం మాతో పాటు వచ్చి కూర్చున్నాడు. అంటే వి డిడ్ యూనో ఒక యాజిటేటివ్ స్పిరిట్తో పనిచేసినాం. సో ఈ జర్నీ అంతా చేయనిచ్చినారు కదా ప్రజలు కావచ్చు, ప్రజల ఆదరణ కావచ్చు, మీడియా ఆదరణ కావచ్చు, తర్వాత నాయకులు కూడా ప్రేమించినారు. నన్ను ఎవరు వ్యక్తిగతంగా ద్వేషించిన నాయకులు ఎవరు లేరు. కొంతమంది ఏదో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తోటి కొంత అక్కడిక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగినాయి, బట్ 99% ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ ఎదర్ విత్ పొలిటికల్ పార్టీ లీడర్షిప్ ఆర్ విత్ పీపుల్ ఆర్ విత్ మీడియా, అండ్ గాడ్ వాస్ కైండ్ అండ్ ఐఎమ్ హియర్. ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే కేసీఆర్ అనే చెప్తారా? ఫస్ట్ నాకు పబ్లిక్ సోషల్ సర్వీసు ఇదంతా మా ఫాదరు. తర్వాత నేను సంఘంలో కొంత సమాజానికి పరిచయం కావటం, సమాజ స్పిరిట్, ఏబీవీపీ విద్యార్థి ఉద్యమాల్లో వచ్చిన వాడిని కాబట్టి. బట్ పొలిటికల్ ఎంట్రీ ఇన్స్పిరేషన్ వాజ్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. బట్ ఒక యాజిటేటివ్ అండ్ యాక్టివిస్ట్ మోడు కేసీఆర్ గారు. ద ట్రూ పాలిటిక్స్ను నేర్చుకుంది కేసీఆర్ గారి దగ్గరే, వారే ఇన్స్పిరేషన్ అన్డౌటెడ్లీ. వన్ క్లోజ్గా అబ్జర్వ్ చేశాను ఆయన ప్రతి మూవ్, ప్రతి మాట, ప్రతి స్ట్రాటజీ. ఒక్కొక్క స్పీచ్ నేను ఒక 10 సార్లు 20 సార్లు ఇన్న రోజులు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏది లేపుతున్నారు, ఏది కింద పెడుతున్నారు. ఫీనిక్స్ బర్డ్ యాక్చువల్లీ పార్టీ మొత్తం 2009 తర్వాత ఆగమైపోయింది కదా, భవన్ మీద అటాక్ చేసిండ్రు, వాళ్ళ పార్టీ ఉంటుందో తెలియదు, ఎమ్మెల్యేలంతా పోయినరు. బాగా ఆ టైంలో ఆయన మాట్లాడుతున్న తీరు, ఇది బౌన్సింగ్ అంటే ఇది, ఫీనిక్స్ బర్డ్ అంటే ఇట్లుంటుంది అని చూపెట్టినాడు. దట్స్ హౌ గాట్ ఇన్స్పైర్డ్. అందుకే చిరంజీవి గారిని వదిలిపెట్టడంలో ఆయన స్పీచ్లు అక్కడ ఇన్స్పైర్ అయ్యారు. అంటే ద వే యూస్ బిల్డింగ్ ద మూమెంట్ సిగ్నిఫికెంట్, ఫినామినల్. ఎవరు చేయగలరు అట్లా. అంత ధైర్యం ఉన్న నాయకుడు ఎవరు లేరు, అంత వాక్చాతుర్యం ఉన్న నాయకుడు ఎవరు లేరు. తన పదాన్ని పాశుపతంగా తీర్చిదిద్దగలిగిన ఏకైక నాయకుడు ఆయన ఒక్కడే. అండ్ వెరీ కన్స్ట్రక్టివ్ మ్యాన్. బూతులు తిట్టి ఇప్పుడు నాయకులు కూడా ఉన్నారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి లెక్క బూతులు తిట్టి అది కూడా, బట్ ఆయన బూతులు తిట్టకుండా ప్రజలను చైతన్యపరుస్తూ ఒక పవర్ఫుల్ కమ్యూనికేటర్, ఎంగేజింగ్, ప్రజలను తనతో పాటు తీసుకుపోతారు. అట్లా మాయ, ఆయనతో మాట్లాడితే అట్లే వెళ్ళిపోతాం. ఆయనతో మాట్లాడితే ఆయనతో వెళ్ళిపోతాం. యూ విల్ నాట్, మీకు అటు ఇటు ఆలోచన రాదు, ఆయనతోటే పోతాం అంతే. ఇక దట్స్ ద స్పిరిట్ హీ హ్యాస్. సో దట్స్ హౌ నేను కూడా అట్లే అభిమానిగా మారి అవ్వాలి. 18 నెలల కాంగ్రెస్ పాలన పైన మీ ఒపీనియన్ ఏంటి, మీ కామెంట్? ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్. అంటే తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, పరిపాలన ఎట్లుండాలో ఏం చేయాలో తెలియట్లేదు. దేర్ ఆర్ 2 things. వన్ ఈజ్ చాలా వాగ్దానాలు చేసినారు,
ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. నిస్వార్థంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేసీఆర్ గారు ఎంతైతే కష్టపడరో దానికి 100 రెట్లు కష్టపడాలి. ఇఫ్ యూ డోంట్ డూ దట్, దెన్ యూ కాంట్ రియలీ అచీవ్ ద గ్రోత్ దట్ వాట్ కేసీఆర్ అచీవ్డ్. కేసీఆర్ when he took over, it was around 1,12,000 rupees per capita income. But when he left, it was I think about 3,42,000 per capita income. ఎక్కడో ప్యాడీ ప్రొడక్షన్ 30 లక్షల టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ను 1,50,000 టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ తీసుకుపోయినారు. లైక్ వైజ్ కరెంటు ఉండకపోయేది మనకు తెలుసు. అప్పుడు కరెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ, వెల్త్ క్రియేషన్ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, సంపద సృష్టించడం, సంపద వంచడం. సో దీనికంటే బాగా పనిచేయాలంటే కేసీఆర్ గారు ఒక స్థాయిలో పనిచేసిండు. ఆయన నెలకు రోజు 15 గంటలు కష్టపడాడు అనుకుందాం, 12 గంటలు 15 గంటలు. నువ్వు ఎన్ని గంటలు కష్టపడాలా? దానికి డబుల్ పడాలా. అండ్ యూ ఆల్సో నీట్ బి మోర్ స్మార్టర్ దెన్ హిమ్, మోర్ హార్డ్ వర్కింగ్ అండ్ మోర్ స్మార్ట్ వర్కింగ్, రెండు చేయాలి. అంటే 24 అవర్స్ కష్టపడాలంటారా? ఏమంటారు? 24 అవర్స్ నాట్ నెసెసరీలీ. అందుకే అన్న స్మార్ట్ అని ఒక పదం అపాయింట్ చేసిన మీకు. సో ఏం చేసినా మీనింగ్ఫుల్గా చేయాలని చెప్పని. బట్ దురదృష్టం ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఒకటి, రేవంత్ రెడ్డికి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కూడా లేడు. తర్వాత ఎక్స్పీరియన్స్ లేదు. రెండవది విమర్శించినంత సులువు కాదు నిర్మాణాత్మకమైనటువంటి ఒక పరిపాలన అందించటము. చాలా బాధ్యతాయుతంగా ఉండాలా. మూడవది సంపద సృష్టించాలా అంటే యూ నీడ్ టు బి రియలీ ఇన్నోవేటివ్, యూ రియలీ బి పర్సివేసివ్. బ్యూరోక్రాట్స్ను గ్రిప్లో తెచ్చుకోవాలా. బ్యూరోక్రాట్స్ కంటే కూడా నువ్వు తెలియకలను అయితే నేను గౌరవిస్తున్నాడు, వాళ్ళు వాడు గౌరవించాడు. బ్యూరోక్రాట్స్ డోంట్ రెస్పెక్ట్ యూ అన్లెస్ యూ రియలీ ప్రూవ్ టు బి బెటర్ దెన్ హిమ్. ఇఫ్ యూ హ్యావ్ టు డైరెక్ట్ దెమ్, లేదంటే వాళ్ళు ఏం చెప్తే నువ్వు అది నాలా. తర్వాత అదొకటి, ఆయనకు ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉంది, తర్వాత దాంతోపాటు ఎమోషనల్ బ్యాంక్రప్సీ ఉంది, తర్వాత పరిపాలనపై పట్టు రాలేదు, ఎక్స్పీరియన్స్ లేదు. సరే ఇండివిజువల్ ప్రాబ్లం ఇది. బట్ సమిష్టిగానన్నా బాగున్నారా అంటే ఎవరికి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, తెలంగాణలో శృతి లేని సంసారం అంటారు. ఎవరి దారి వాళ్ళదే, భార్య దారి భార్య, భర్త దారి భర్తదే, పిల్లల దారి పిల్లలదే అన్నట్టు ఆ మంత్రివర్గ సభ్యులది ఎవరి దారి వాందే. వాళ్ళని ఇన్స్పైర్ చేసే లీడర్షిప్ పొజిషన్లో రేవంత్ రెడ్డి లేడు. నువ్వేందా నాకు చెప్పేది అని చెప్పని మంత్రులు అనుకుంటారు. కాబట్టి ఎవరిది వాడు దోపిడీ, ఎవరి దోపిడీ వాళ్ళదే, ఎవరి దుకాణాలు వాళ్ళే. వాళ్ళకి నా పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, వాళ్ళ కుర్చీల పట్ల మాత్రం కమిట్మెంట్ ఉన్నది. అందుకనే ఇష్టం వచ్చినట్టు ఒక పక్కన దోపిడీ జరుగుతూ ఉంది, మరో పక్కన సంపద సృష్టించలేకపోతూ ఉన్నారు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోతూ ఉన్నారు. వీటన్నిటి వైఫల్యాల నుండి తప్పించుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాలా, బదనాం చేయాలా, గత ప్రభుత్వం ఎట్లుంది. నేను ఇంత వస్తప్పుడు ఆలోచిస్తాను, ఏంది ఇప్పుడు మనము పరనింద చేసి మిమ్మల్ని మీరు చెడవాళ్ళు అని చెప్తే నేను గొప్పవాడిని అవుతానా? కాను కదా. నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి నా దగ్గర ఏదో గొప్ప లక్షణం ఉండాలా. రేవంత్ రెడ్డి పర్ క్యాపిటా ఇన్కమ్ను 3.5 లక్షల కేసీఆర్ నుండి 5.5 లక్షలు చేస్తున్నాడు, నాకు గొప్పతనం వస్తుంది నేను రేవంత్ రెడ్డిగా. కేసీఆర్ ప్యాడీ ప్రొడక్షన్ 1,60,000 టన్నులు 1.6 lakh tons సృష్టించిండు. 2,60,000 టన్నులు 60 లక్షల టన్నులు సృష్టిస్తే అది గొప్పతనం అవుతుంది. ఇఫ్ యూ డూ బెటర్ దెన్, మీకంటే నేను గొప్పగా పనిచేసినప్పుడు ఎంతసేపటికి మీరు బాలేరు అని అంటే ఓకే భయ్, బాగో బాలేదో ప్రజలు నిర్ణయించిండు, నీకు అధికారం కట్టబెట్టినాక కూడా పొద్దున్న లేస్తే శ్రీరామ అని జపం చేసినట్టుగా కేసీఆర్ అంటే నువ్వు సంపద సృష్టించలేవు, పరిపాలన మీద పట్టు రాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేవు. జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అదే. అందుకే ఇవాళ మరి మీరు కూడా శ్రవణ్ గారు అధికారం చేపట్టినప్పటి నుంచి మీరు కూడా అదే అంటున్నారు కదా, ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరన్నారు? మీరు చెప్పారు. పక్షాలు మాట్లాడుతూనే ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటాయి, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటాయి, వాళ్ళు ఇలా అంటారు వీళ్ళు ఇలా అంటారు. అయితే మీరు కూడా ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి ఈ ప్రభుత్వానికి చేత కాదు, కూలిపోతుంది, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న రేవంత్ రెడ్డి. డబ్బులు లేవు, చేత కాక మేము వడ్డీలకే కట్టడానికి సరిపోతుంది, పైసలు లేవు అంటున్నారు. సో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకేముంది, ఆయన ఒప్పుకున్నాడు కదా మాకు చేత కాదని చెప్పేసి. అయితే మీరు మినిస్టర్గా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ లేదని అంటున్నారు. అట్లీస్ట్ కొంచెం టైం ఇవ్వండి, టైం ఇస్తే అయినా ప్రూవ్ చేసుకుంటారేమో. ఒకటి, మేము ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పని కేసీఆర్ పాపం పెద్ద మనిషి హోదాలో ఈ తెలంగాణకు పెద్ద ఆయన కాబట్టి రేవంత్ రెడ్డి TV9 ఇంటర్వ్యూలో చెప్పినారు, ఐ విష్ ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి, కష్టపడి పనిచేయమని కోరుకుంటున్నా, గతం కంటే కూడా మంచి పరిపాలన అందించాలని చెప్పని కోరుకుంటున్నా. ఇది ఒప్పుకుంటారా? చెప్పారు కదా. చెప్పిన తర్వాత
100 రోజుల్లో నేను 6 గ్యారంటీలు అమలు చేసి చూపెడతా అని అన్నా నేను అన్న రేవంత్ రెడ్డిని. నేను అమలు చేయలే. మీరేం చేయాలా? మీరే కేటీఆర్ అండ్ హరీష్ రావు చేసి చూపించాలి 100 రోజుల్లో చెప్పిన. నేను 100 రోజుల్లో అమలు చేస్తా అన్నా. నేను అమలు చేయలేకపోతున్నా. 100 రోజులు పోయినాయి, 200 రోజులు పోయినాయి, 300 రోజులు పోయినాయి, 400 రోజులు అయింది. మీరేం చేస్తారు? మీరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరేం చేస్తారు? తిరిగి అడుగుతాను. మీరు అడుగుతుంటే టైం ఇవ్వాలని ఎట్లా అంటారు? మరి మీరు అడుగుతుంటే టైం ఇవ్వాలని ఎట్లా అంటారు? నాకు లిసన్ టు మీ నా అమ్మాయి, దిస్ ఇస్ అబౌట్ మీ ఇల్లు కట్టుకోవడంలో లేట్ అయితే మీ ఇష్టం. అది నీ భార్యకు నీకు సంబంధించిన అంశం. కానీ ప్రజలకు సంబంధించినటువంటిది, సమాజానికి సంబంధించినటువంటిది. ప్రతిపక్షము ప్రభుత్వము రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యం. ది గవర్నెన్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద రూలింగ్ పార్టీ. గవర్నెన్స్ ఈజ్ అబౌట్ అపోజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రూలింగ్. ఈ రెండు యొక్క సంఘర్షణల నుండి ఒక మంచి పాలసీ వస్తుంది. నేను అమలు చేస్తా అని చెప్పిన, 420 వాగ్దానాలు ఇచ్చిన, ఇన్ని డిక్లరేషన్స్ ఇచ్చిన, ఇవి అమలు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నా. నేను అధికారంలోకి రాగానే 2,500 రూపాయలు మహిళలకు నేను మహాలక్ష్మి ఇస్తాను. నేను అడగొద్దు టైం ఇస్తారు. రేవంత్ రెడ్డి ఏమన్నా సుట్టమా తెలంగాణకు టైం ఇవ్వడానికి? ఎవరు టైం ఇయ్యరమ్మా? 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్లలో 1.5 year అయిపోతే 1.5 yearలో కూడా యూ హ్యావ్ టు సెట్ ఎ టైం ఫ్రేమ్. టైం అది కూడా ఏమన్నా నేను నా వల్ల కావట్లేదు, నేను పైసలు పుట్టట్లేవు అంటే నీ చెదగంటున్నాం కదా. మరి అటువంటిప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎకనామిక్ అనాలిసిస్ హ్యావ్ యూ డన్? ఇదే ప్రశ్న తెలంగాణ ప్రజలు, మీడియా ఎన్నికల సందర్భంలో అడిగినారు. ఏమయ్యా మరి నువ్వు ఇంత పెద్ద వాగ్దానాలు చేస్తూ ఉన్నావు కదా, మరి నీ దగ్గర డబ్బు ఎకనామిక్ అనాలిసిస్ చేసినావా? ఆబ్జెక్టివ్ ఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ ది మేనిఫెస్టో అండ్ యువర్ ప్రామిసెస్ చేసావా? నువ్వు చేయగలుగుతావా? 4,000 రూపాయలు నువ్వు పెన్షన్ ఇవ్వగలుగుతావా? 15,000 రూపాయలు రైతు బంధు ఇవ్వగలుగుతావా? 2 లక్షల రూపాయల రుణమాఫీ నువ్వు పూర్తి స్థాయిలో చేయగలుగుతావా అని చెప్పని అడిగితే, ఏం మాట్లాడుతున్నావా? మా 120 సంవత్సరాల పార్టీ, మేము మొత్తం ఎకనామిక్ అనాలిసిస్ చేసుకున్నాం, మేము సంపద పరిపాలన ఏందో మాకు బాగా తెలుసు, మేము సంపద ఎట్లా సృష్టించాలో ఎట్లా పంచాలో మాకు తెలుసు అని చెప్పని ఇదే ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా అడగొద్దు అని అంటే నేను ఎందుకు మరి ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు నాకు? నేను ఎందుకు ప్రతిపక్ష పార్టీలో కూర్చోవాలా? యువర్ రీరైటింగ్ ద డెమోక్రసీ అండ్ యువర్ రీరైటింగ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో అడగొద్దని ఎక్కడ చెప్పిందా? ఏమా చెప్పిండ్రా? మీరు చెప్పండి. మరి అడగొద్దు అని అంటే అడగొద్దు అని రాజ్యాంగంలో చెప్తే అడగం. మరి హక్కు ఉంది కదా మనకి, అడిగే హక్కు. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, హక్కు కాదు బాధ్యత. నేను అడగకపోతే చేసే తప్పది. యూ షుడ్ క్వశ్చన్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ మై జాబ్ టు క్వశ్చన్. నేను అడగకపోతే ఎందుకు అడుగుతలేవు అని నన్ను అడగాల్సింది పోయి అడుగుతుంటే టైం ఇవ్వండి ఎందుకు ఇవ్వద్దు అని అంటే, నేను ఐఎమ్ నాట్ సెయింగ్ శ్రీదేవి గారు మీరనే కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి ఆర్గ్యుమెంటు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దలు తీసుకొస్తున్న షీల్డ్ ఇది, మాకు టైం కావాలి కదా అని. కేసీఆర్ గారు 2014లో ఇదే మాట అన్నారు. ఏమని? అరే ఏం రా నాయన, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు విమర్శిస్తుంటే ఆయన అన్నారు, అరే ఇప్పుడే పుట్టిన పిల్లరా నాయన, మీరు అప్పుడే కుల్లలు కుట్టి ఆగమాగం చెప్తారేంది, కొంచెం టైం తీసుకొని ఇది అని చెప్పని అన్నారు పార్టీ అన్నది. దెర్ వాజ్ అ మీనింగ్ ఇన్ ఇట్. నీకేందా ఆ కొత్తగా పుట్టిన రాష్ట్రం ఏందో తెలియదు, నిధులేందో తెలియదు, కరెంటు కష్టాలు, తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు, మొత్తం ఆగమాగం ఉన్న రాష్ట్రం కేసీఆర్ చేతిలో పెడితే నీ చేతిలో ఏంది? ఎదిగిన బిడ్డని చేతిలో పెట్టింది నీకు. అవును, పుడతదా పిల్ల అని నీ కేసీఆర్ గారి చేతిలో పెడితే మంచిగా ఒక బలిష్టమైనటువంటి ఒక నిర్మాణమైనటువంటి రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే, అద్భుతమైన పర్ క్యాపిటల్ ఇన్కమ్తో ఒక స్టేబుల్ ఎకానమీని నీ చేతిలో పెడితే డివాస్టేట్ చేసినావు కదా. మరి అడగొద్దంటే ఎట్లా? మళ్ళీ నేను నేర్చుకునే లక్షణాలు ఉన్నాయి నీకేమన్నా? ఈ కేసీఆర్ గారు నోటీస్ ఇస్తా ఉన్నావు, లేకపోతే ఇంకేదో రకరకాల రీతిలో బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నావు. ఎవడన్నా మీరు ఐఎమ్ షూర్ యువర్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ అనుకుంటా, చాలామంది నాలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయి ఉంటారు. ఎవడన్నా ఇంటి పెద్ద ఇల్లు ఆగమైంది అంటాడమ్మా? అంటాడా? అంటోండి ఏమంటాం? ఎవడన్నా ఇంటి ముందు కూర్చొని నెత్తి మీద ఎట్లా కొట్టుకుంటా, నా ఇల్లు ఆగమైంది, నా ఇల్లు అప్పుల పాలైపోయింది, నేను మొత్తం దివాళి తీసిన మా ఇల్లు అంటే ఆయన ఏమంటారు చెప్పు? పిచ్చోడు అంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏమనాలో మీరు చెప్పండి. నేను అనకపోతే నాతో అనిపిస్తున్నారా మీరు? ఏమనాలో మీరు చెప్పండి. దట్స్ అన్ఫార్చునేట్. నువ్వు ఇంకోటి, నేను ఢిల్లీకి పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తుండ్రు అంటారా అమ్మ ఎవరన్నా ముఖ్యమంత్రి? నీకు నువ్వే చెప్పుల దొంగ అని నువ్వు అనుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు నిన్ను? దేశంలో ఉన్నటువంటి ఒక పెట్టుబడిదారులు, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు ఏమనుకుంటారు? ఈ చెప్పుల దొంగ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో నేను పెట్టుబడులు పెట్టాలనుకుంటే? సో దేర్ ఫోర్ ఆయన వాచాలతను వల్లనే రాష్ట్రానికి నష్టం. తర్వాత వాళ్ళ
కాన్సన్ట్రేషన్ లేకపోవటము, వాళ్ళకు దోపిడీ ఎంత దొరికితే అంత సర్దుకోవాలా పైసలు అనేటువంటి ఒక నా ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు పోద్దో, రాహుల్ గాంధీ కోపం వస్తే ఎప్పుడు పోద్దో తెలియదు అన్నట్టుగా ఎప్పటికప్పుడు దోపిడీకి పాల్పడుతున్నప్పుడు రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అదే బాధ. ఈ రాష్ట్రం మీరు టీ న్యూస్లో పనిచేసినారు, చాలా ఉద్యమాలు ప్రత్యక్షంగా చూసినారు మీరు. యూ కెనాట్ ప్లే అరౌండ్ విత్ తెలంగాణ. ఇదేం ఆషామాషి రాష్ట్రం కాదు. దీని వెనుక అనేక మంది, వేల లక్షల కోట్ల మంది యొక్క ఆరాటం, పోరాటం, ఏళ్ల తరబడి త్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. 1500 మంది బిడ్డల యొక్క రక్త తర్పణం ఉంది. 400 మంది 1969లో త్యాగాలు చేసినారు. ఎంతోమంది ఆ పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఒక రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా బాధ్యతగా ఉండాలా, చాలా నిటారుగా ఉండాలా, వెన్నుపూస సరిగ్గా పెట్టుకొని పనిచేయాలా, నడుమంచి పనిచేయాలా. అది మిస్ అవుతుంది అని నేను భావిస్తున్నా. మీరు చెప్పరి సెన్సిబిలిటీ ఉంటే చెప్తా. ఐఎమ్ నాట్ జస్ట్ క్రిటిసైజింగ్. మీరు నన్ను ఆ ప్రశ్న అడిగిన కాబట్టి నేను చెప్తాను. దేశం అంతా యుద్ధ వాతావరణంలో ఉంటే రేవంత్ రెడ్డి అందాల పోటీల వాతావరణంలో ఉన్నాడు. పీపుల్ ఆర్ యాంగ్షియస్. ఏమో మేము కూడా ఎవరో నాయన ఏమన్నా మిసైలు 3000 కిలోమీటర్ల మిసైల్ కూడా పాకిస్తాన్ దగ్గర ఉందట, హైదరాబాద్ పడుతుందా అని చెప్పని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. బికాజ్ యూ హ్యావ్ DRDO, DRDL, BDL, సమ్ ఆఫ్ దీస్ మిసైల్ మేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఏమైనా ఇక్కడికి వస్తుందా, ఆగమవుతామా, మనం దేశం ఏమైనా ఖరాబ్ అవుతుందా, పాకిస్తాన్ ఏమైనా చిత్రం చేస్తారు, ఒక టెన్షన్ పడుతుంటే దర్ ఇస్ ఓన్లీ వన్ ఫెలో ఇన్ ద కంట్రీ హూ వాంట్స్ టు గేజ్ ద ఉమెన్. అందాల పోటీల్లో నిమగ్నమై ఉన్నాడు. దేశమేమో దేశ రక్షణ కోసం నిమగ్నమై ఉంటుంది. ఆడ సైనికుడు బుల్లెట్ ఫైట్ చేస్తున్నాడు, ఆడ తెలంగాణోడు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు, మురళీనాయక్ చచ్చిపోతాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం అందాల పోటీల్లో బిజీ ఉంటాడు. సో వాళ్ళ ప్రియారిటీస్ కానివ్వండి, వాళ్ళ ఆబ్జెక్టివిటీ కానివ్వండి. నిన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైన్ లిక్కర్ ధరల గురించి మాట్లాడినాం. నువ్వు లిక్కర్ ధరలు పెంచేస్తున్నావు, రియల్ ఎస్టేట్ మొత్తం రంగం కుదేలైపోయింది. సో వాళ్లకు నేను వచ్చేది ఏంటి అంటే కొంత ఇప్పటికి కూడా టైం ఉందమ్మా. ఇంత జరిగినాక కూడా సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంది. సరిదిద్దుకోవడం కోసం కేసీఆర్ గారిని బదనాం చేయాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాల్సిన అవసరం లేదు. తప్పుడు కేసులు బనాయించి కేసీఆర్ గారి పైన శాడిజం తోటి వ్యవహరిస్తే స్టేట్ ఎకానమీ రివైవ్ కాదు అంటున్నాను నేను. నోటీసుల గురించి ఏమంటారు మరి? స్టూపిడిటీ, కేసీఆర్ అబ్సల్యూట్ స్టూపిడిటీ. అది ఇప్పుడు నేను ఇమాజినేషన్తో మాట్లాడుతున్న మాటలు లేకపోతే ఎమోషన్తో మాట్లాడుతున్న మాటలు కాదు, డేటాతో మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ కాళేశ్వరం విచ్ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు రివైవ్ ది తెలంగాణ అగ్రికల్చర్ ఫినామినల్గా. డేటా చెప్తుంది. ఇది ఏదో నేను ఉట్టిగా మాట్లాడతలేను. ఉట్టిగానే 30 లక్షల టన్నుల ఉత్పత్తి ఉన్నటువంటిది 1,60,00,000 టన్నుల వరి ఉత్పత్తులు ఉట్టిగానే పెరగలే. ఓకే, బ్యూటిఫుల్ అందుకే రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే కాళేశ్వరం 23లో ఆగమైంది, అయిన తర్వాత కూడా ప్యాడీ ప్రొడక్షన్ పెరిగింది అని. కాళేశ్వరం ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డలో 100 బ్లాకులు ఉంటాయి. ఆ 100 బ్లాక్లో ఒక్క పిల్లర్ పోతే ఆ ఒక్క పిల్లర్ పోయినందుకు దాన్ని మొత్తం పడవలో పెట్టేసిండు, కుట్రపూరితంగా పడవలో పెట్టిండు, అక్కడ వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. బట్ సుందిల్లో ఉంది, అన్నారం ఉంది, మొత్తం అనేక బ్యారేజ్లు ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, మొత్తం ఇట్స్ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాళేశ్వరం అంటే ఉట్టి మేడిగడ్డ కాదు, ఉట్టి సుందిల్ల కాదు, ఉట్టి అన్నారం కాదు. ఇట్స్ అ మ్యాసివ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంటాక్ట్ ఉంది. రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం వల్ల మల్లన్న సాగర్ నుండి 3 TMC తీసుకొచ్చి నేను హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు ఇవాళ. సో ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం వాళ్ళ బాధ్యత. ఇవాళ నోటీసులు ఇవ్వాల్సి ఉంటే రేవంత్ రెడ్డికి ఇవ్వాలా. ఏం నోటీస్ ఇవ్వాలా అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ సెక్రటరియట్ బిల్డింగ్లో చిన్న పర్రె వాస్తుంది, ఏం చేయాలమ్మా ఇమీడియట్గా? చేసుకోవాలి కదా. ఎందుకు చేస్తలేవు కాళేశ్వరం? ఎందుకు రిపేర్ చేస్తలేవు కాళేశ్వరం? నువ్వు కేవలం బదనాం చేయాలా? నిరంతరంగా ఇవాళకి ఇంత పర్రె వాస్తుంది ఇక్కడ, దీన్ని ఇట్లే వదిలిపెడతా చూపించాలి. ఇంకా కాదు, పెద్దగా అవుతుంది అది. అదే దాన్ని అలాగే అది అట్లనే ఉండాలి, అట్లే చూపెట్టాలా. చూపెట్టి అది రాష్ట్రాన్ని బాగు చేసే తత్వమా? పర్రెలు పోలవరంలో వాసినాయి, పర్రెలు టెహరీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వారినాయి, బాక్రానంగల్లో, నాగార్జున సాగర్లో, దేశంలో ప్రపంచంలో ఉన్న అనేక ప్రాజెక్టులలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, రెక్టిఫై చేసుకుంటారు. దే గో ఆన్ అండ్ ఆన్. Instead, you are stuck there just with a malicious and a wishful thinking to blame KCR. By doing so, you are damaging Telangana. తెలంగాణ రైతులు అయితే కృతజ్ఞత లేనివాడు కాదు, వాడికి ఎరికే కదా. ఇప్పుడు 10 మీటర్ల భూగర్భ జలం పెరిగిపోయింది, మొత్తం సజీవ జలధారాల లెక్క వాగులైనాయి, పల్లెల్లో వాటర్ ట్యాంకులలో నీళ్ళు వచ్చినాయి,
వేల చెక్ డ్యామ్స్ కట్టిండ్రు, ఆ చెక్ డ్యామ్స్ నింపినరు. ఈ సంవత్సరం ఉండదు చూడరు, తమాషా కనబడుతుంది మనకు. పొరపాటున ఏమైనా వరుణదేవుడు కరుణించకుండా పోయినట్టయితే ఇప్పుడు తమాషా కనబడుతుంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీదనే పడుతుంది. నెంబర్ 1. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినంత మాత్రాన దానివల్ల నువ్వేదో శాడిస్ట్ లెక్క సంతోషపడవచ్చు, అబ్బా నేను కూడా నోటీస్ ఇచ్చిన సంకలు గుద్దుకోవచ్చు నువ్వు. కానీ దానివల్ల కేసీఆర్ గారికి వచ్చే నష్టం లేదు, కష్టం లేదు, వారి ప్రతిష్టకు వచ్చేటువంటి ఒక ప్రమాదం లేదు. దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో అట్లా మేము డిఫెండ్ చేసుకుంటాం. ప్రజలు డిఫెండ్ చేస్తారు, రైతులు డిఫెండ్ చేస్తారు. ఎండిన భూములు రివైవ్ అయినటువంటి ఒక భూములు, సస్యశ్యామల భూములు, ఆ భూములు రివైవ్ చేస్తాయి. కళకళలాడుతున్నటువంటి ఒక ట్యాంకులు కేసీఆర్ను డిఫెండ్ చేస్తాయి. కాబట్టి ద నంబర్ స్పీక్, ఫ్యాక్చువల్ రియాలిటీ విల్ స్పీక్. బట్ ఈ చిల్లర ప్రయత్నాలు పక్కన పెట్టి కొంత ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తే రాష్ట్రానికి మంచిదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఎట్లా దిగిపోతాడు, ఇప్పుడు దిగొచ్చు, లేకపోతే 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఎప్పుడో దిగుతాడు. ఫిక్స్ అయిపోయారా? వై నాట్ మా, హీ హ్యాస్ టు గో రైట్. తుమ్మితోడే ముక్క అది. రాహుల్ గాంధీ కోపంతో వెళ్ళిపోతాడు. లేదు 3 ఏళ్ళు అట్లే ఉంటే ఇంకైతే 1.5 year అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళే కదా. జమిలి గిమిలి అని చెప్పని అడ్వాన్స్ ఎలక్షన్స్ వస్తే 3 ఏళ్ళే, ఇంకా తక్కువకే అవచ్చు. సో దిగిపోతే మళ్ళీ రివైవ్ చేయడం కష్టమవుతుంది, నాశనం చేయడం ఈజీ. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోని ఇట్లా కొడితే పట్టకన వగులుతుంది, దీన్ని ముక్కలు అతికేయాలంటే కష్టం. దాన్ని చాలా బాధ్యతగా పనిచేయాల్సి వస్తుంది. అద్భుతమైన రాష్ట్రం చేతిలో పెడితే దాన్ని అతలాకుతలం చేసేసి నన్ను ముఖ్యమంత్రినే చెప్పులు మోసే దొంగ అన్నంత నీచమైన స్థాయికి రాష్ట్రాన్ని దిగజారిస్తే దాన్ని మీరు ముఖ్యమంత్రి కాదు, బ్రహ్మదేవుడు వచ్చినా సెట్ చేయలేడు. మళ్ళీ బీఆర్ఎస్లో చీలిక తప్పదనే ప్రచారం జరుగుతోంది. లోపల అంతర్గతంగా చాలా కుమ్ములాటలు జరుగుతున్నాయి. 3 పార్టీలు ఎవరూ కలిసి లేరు. బట్ బయటికి మాత్రం మేమంతా కేసీఆర్ ఏ విధంగా చెప్తే అలాగే వింటాము, ఆయనే మా బాస్ అన్నట్టు. కాంగ్రెస్లో ఇప్పుడు 100 చీలికలు ఉన్నాయి, మీకు తెలుసా? వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. అంతర్గతంగా మీలో కూడా కుమ్ములాటలు ఉన్నాయని అంటే లేదు మాది పెద్ద సముద్రం. నేనేమంటున్నా అంటే అమ్మా, ఈ పార్టీ కేసీఆర్ గారు నేతృత్వంలో నిర్మించబడ్డ ఒక పార్టీ ఇది. హరీష్ రావు గారు కొన్ని 100 సార్లు చెప్పిండ్రు, నేను రాముడికి హనుమంతుడు ఎట్లనో కేసీఆర్ గారికి నేనట్లా అని, కృష్ణుడు అర్జునుడు ఎట్లనో కేటీఆర్ గారు నేనట్లా అని. ఎప్పుడన్నా వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు అనుకున్నట్టుగా ఎప్పుడన్నా విన్నారా పరుషమైన మాటలు? బయటకు అనుకోరు కదా, విన్నారా? ఇక మరి బయటకు అనుకోకపోతే మీకు మీరు కడుపున్నప్పుడు బయటకు కనిపించేలా ఎవరు అనుకోరు. లోపల ఎంతో మంది అన్నదమ్ములు కొట్లాడుకుంటూ ఉంటారు కదా, మన ఇంట్లో అయినా ఇంకో బయట అయినా. దట్ ఈస్ వేర్ ది ఆన్సర్. మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. భార్యాభర్తలు ఒక్క మాట భార్యాభర్తలు కొట్లాడుకోకుండా ఉన్న సంసారం ఏమైనా ఉందా? ఉండరు. అన్నలదమ్ముల మధ్యన కనీసమైనటువంటి ఒక విభేదాలు లేని ఏమైనా ఉన్నాయా? అంత మాత్రం చేత భార్య సంసారాలు నాశనం కాలేదు, విచ్ఛిన్నము కాలేదు, అన్నలదమ్ముల మధ్యన పోయి వేరుపడ్డటువంటి ఒక ముచ్చట్లు లేవు. కాబట్టి దయచేసి ఏంటంటే ఇది చిలువలు పలవలుగా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కొంతమంది కావాలని చెప్పని వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం. మళ్ళా 3వసారి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయనకు మద్దతుగా పనిచేస్తున్న బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు పనికిరాని ప్రచారాలు చేస్తే కూడా తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆ క్యాబినెట్లో హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, ఇంకా మొత్తం పార్టీ అంతా బలంగా పనిచేస్తుంది ప్రజల కోసం. ఓకే, అయితే బీసీ స్లోగన్ ఎఫెక్ట్తోనే మీకు ఎమ్మెల్సీ పదవి వరించింది అన్న ఒక ఆరోపణ ఉంది, అది ఎంతవరకు? తప్పే ఉంది, వస్తే ఆరోపణ ఎందుకు? అది తప్పే ఉంది అంటే సార్ గుర్తించిందో తీయొచ్చు కదా. ప్రాధాన్యత గురించి అట్లా కాదమ్మా. నేను ఒక బీసీ నాయకుడిని, కేసీఆర్ గారు గుర్తించి బీసీ నాయకుడు ఎదగాలనుకొని ఇస్తే మంచిదే కదా. ఆయన బీసీలకు పెద్దపీట వేసినట్టే కదా. దాంట్లో ఆరోపణ ఏముందల్లా? కేసీఆర్ గారు బీసీ నాయకత్వాన్ని పెంపొందించాలనుకున్నారు. గతంలో కూడా ఈటల రాజేందర్ ఎప్పుడన్నా ఆర్థిక శాఖ మంత్రి బీసీని చూసిండ్రా? ఎప్పుడన్నా ఎక్సైజ్ శాఖ మంత్రిని బీసీ చూసిండ్రా? ఎప్పుడైనా శాసన మండలికి శాసనసభకు స్పీకర్గా బీసీలను చూసిండ్రా మీరు గతంలో? ఓన్లీ కేసీఆర్ గారితో అయింది. ఆ నాయకత్వాన్ని పెంపొందించేటువంటి ఒక ప్రస్థానంలో భాగంగా నన్ను కూడా పెంపొందించాలనుకుని ఇచ్చిండ్రు. దాంట్లో ఆరోపణ ఎందుకు? హ్యాపీ దట్ హీ రికగ్నైజ్ మీ యాజ్ అ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్. బట్ నేను ఒక బీసీ లీడరే కాదు, సబ్బండ వర్గాలకు నాయకుడిని, పేద వర్గాలకు నాయకుడిని. కాబట్టి నేను నాయకత్వం ఇచ్చినారు, తప్పే ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ విల్ ఫైట్ యాజ్ అ స్ట్రాంగ్ అపోజిషన్ అన్డౌటెడ్లీ. నెంబర్ 1.
ఈ ప్రభుత్వ తప్పిదాలను తప్పనిసరిగా ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కాదు, తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా, అతలాకుతలం అవుతున్నటువంటి అస్తవ్యస్తం అవుతున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కాపాడుకోవలసినటువంటి ఒక కనీస సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా మేము ఎత్తి చూపుతాం. దట్స్ అవర్ రైట్ అండ్ దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఓన్లీ రైట్ బట్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. అది చేస్తాం. రెండవది, ఇప్పుడు ఈ 16 నెలలకే ఎంత విధ్వంసం చేసిండ్రో చూసినాం. ముఖ్యమంత్రినే చెప్పుల దొంగ అనుకునేంత నీచానికి పడగొట్టినారు. ఒక చీఫ్ మినిస్టర్నే చెప్పుల దొంగ అనుకునేంత నీచమైన స్థాయికి ఆయన అన్నది నిజమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే అది ఎంత ప్రమాదం చెప్పండి. అంత రాష్ట్రం ఆగమైనట్టే కదా. దాన్ని నేను రివైవ్ చేయాలా. 16 నెలలకే ఇట్లా చేస్తే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఇంకెంత ఆగమవుతుందో. కాబట్టి ఆ మొత్తం ఆగమైనటువంటి దాన్ని భవిష్యత్తులో ఇంకా మళ్ళా ఒక సువర్ణ భవిష్యత్తును చూడాలంటే, సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే, రాష్ట్రం మళ్ళా సగర్వంగా భారతదేశానికి తలమానికంగా నిలబడాలంటే అవసరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి ముళ్ళుగర్ర లెక్క పనిచేస్తాం. ప్రజల పక్షాన, ప్రజల హక్కుల కోసం పెద్ద పోరాటం భవిష్యత్తులో ఇంకా చేస్తాం. శ్రవణ్ గారు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నాకు ఫ్రీ టైము అంటే అట్లా అంటే అంత బిజీగా అంటారు మళ్ళీ. నెవర్ ఐఎమ్ బిజీ, నెవర్ ఐఎమ్ ఫ్రీ, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. బేసిక్ కొంత నేను వర్కాలిక్ టైపు. పని ఉంటే బాగా ఎక్సైట్ అవుతా. ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ వర్క్. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్? మార్నింగ్ కొంత జనరల్గా ఐఎమ్ నాట్ ఎ వెరీ ఎర్లీ బర్డ్, బట్ ఐఎమ్ రాత్రి 2 గంటలకైనా అలర్ట్. నేను అలర్ట్ అంటే అలర్ట్. ఇప్పుడున్న దానికంటే కూడా యాక్టివ్గా పనిచేస్తుంటా. బట్ ఐ వాంటెడ్ టు చేంజ్ మై స్టైల్. కొంత ఏంటి అలవాటు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నో, బట్ నాట్ ఓన్లీ నా అంటే నేను కార్పొరేట్లో ఉన్నప్పుడు కూడా అందరూ 5:30, 6కు దే యూస్ టు షట్ డౌన్ దేర్ సిస్టమ్స్ అండ్ దెన్ గో ఆఫ్. బట్ ఐ యూస్ టు సిట్ ఇన్ మై క్యాబిన్ అండ్ దెన్ వర్క్ పీస్ఫుల్గా. ఎవరు చప్పుడు ఉండదు, సంసాం ఉంటుంది. అట్లనే నా అకాడమిక్స్లో అట్లే. స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీలో మేము రాత్రి 2-3 గంటల దాకా తిరిగేది. హాస్టల్ ఓల్డ్ పీజీలో ఉండేది, ఏ హాస్టల్ బి హాస్టల్లో ఉండేది, అన్ని హాస్టల్ తిరిగి వచ్చేది. నిద్రపోయిన వాళ్ళని లేపి ముచ్చట పెట్టేది. క్యాంటీన్లలో రాత్రి 2 గంటల 3 గంటల దాకా ఛాయలు అమ్ముతారు. ఛాయ్ తాగి సమోసా తిని ముచ్చట పెట్టి అట్లా వచ్చి పడుకొని పొద్దుగాలగా ఆరామ్సే. అట్లా కొంత లిటిల్ బిట్ ఆఫ్ నాట్ అన్ ఎర్లీ బర్డ్, బట్ ఐ థింక్ ఐ షుడ్ చేంజ్ ఇట్. ఇక్కడ మీరు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అవసరం ఉంటున్నా. ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో 2 గంటల దాకా పనిచేసినా తెల్లారి 6 o'clock మళ్ళీ టీవీ స్టూడియోలో కూర్చునేది. అట్లా ఒక రోజు 2 రోజులు కాదు, ఏండ్లు. పొద్దుగాల 6 గంటలకు మంచిగా బొట్టు పెట్టుకొని పొద్దుగాల 6కి వచ్చి ఎంత రాత్రి లేట్గా పడుకున్నా వచ్చి కూర్చునేది అవసరాన్ని బట్టి. సో ఆ రొటీన్ అనేది లేకు. బట్ జనరలీ ఐఎమ్ లిటిల్ లేట్ నైట్ వర్కర్. ఐ వర్క్ లేట్. ఈ టాస్క్ ఉంటే కంప్లీట్ కావాలిగా. కంప్లీట్ అయితేనే నిద్రపోవడానికి మనసు ఒప్పుతుంది, లేకుంటే మనసు ఒప్పదు. ఫ్యామిలీ? మై వైఫ్ ఇస్ ఐ హ్యావ్ 2 children. మై వైఫ్ ఆమె అగ్రికల్చర్. అమ్మాయిలు అనుకుంటా? లేదు, అబ్బాయి అమ్మాయి. బాబు బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది, MBA అయిపోయింది. దెన్ యూస్ టు వర్క్ ఫర్ సమ్ యాక్సెంచర్, హెక్సోవేర్ టెక్నాలజీస్. ఈ అందరికీ ఇప్పుడు ఎంటర్ప్రినర్షిప్ పెద్ద అదైపోయింది. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్ అని ఏదో ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ బిజినెసెస్ ఐడియాస్. డాటర్ ఇస్ ఇన్ టు MSc సైకాలజీ, 2nd year అవుతుంది. అది లా చదువుకోమంటే లేదు, నేను సైకాలజీ చదువుతాను సరే అని. మీరు కూడా అదే కదా? నేను లా చదువుకున్నాను, బట్ ఐ డిడ్ మై PhD ఇన్ ఆర్గనైజేషనల్ సైకాలజీ బిహేవియర్. సో అది అట్లా. నా వైఫ్ ఏమో అగ్రికల్చర్ యూనివర్సిటీలో, షీ ఈస్ డైరెక్టర్ దేర్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్. షీ ఇస్ ప్రొఫెసర్ బేసికలీ. హాబీస్? స్పెసిఫిక్ అప్పుడప్పుడు సినిమాలు చూస్తా, ఇష్టమైన సినిమాలు, ఏమైనా డాక్యుమెంటరీస్, సినిమాలు చూస్తా. మై ఫైనల్ క్వశ్చన్, మీకు పెన్స్ అంటే చాలా ఇష్టం అండ్ కళ్యాణ్ గారు కూడా తీసుకెళ్ళి మరి ఒక 25,000 పెన్ ఐ థింక్ అది కొన్నారు. అండ్ మీరు ఒక సందర్భంలో చెప్పారు, నాకు మంచి పదవి ఏదైనా వస్తే నేను దాంతో సైన్ చేస్తాను అని. ఇన్సిడెంట్స్లో అయిపోయిందా? అంటే అది నేను ప్రజారాజ్యం యువరాజ్యం పార్టీ ఆఫీస్లో రోజు నేను PRPలో 8:30, మీరు ఇప్పుడు అడిగినారు కదా లేట్ బర్డర్ అంటే 8:30 ఐ యూస్ టు బి ఇన్ ది ఆఫీస్ ఎవ్రీ డే. పొద్దుగాల 8 o'clock 8:30 వరకు ఎవరున్నా లేకుండా వచ్చి కూర్చుంటుంటాను. వన్ ఆఫ్ సచ్ డేస్ వెన్ ఐ కేమ్ ఎర్లీ, ఒక వరంగల్ ఈస్ట్ నుండి ఎమ్మెల్యే పోటీ, ఈస్ట్ వెస్ట్
ఆయన రైల్వే కాంట్రాక్టర్ ఉండే. అప్పుడు పిఆర్పి నుండి ఎమ్మెల్యే చేసినారు, తర్వాత ఇంకా టికెట్లు గిన్నె ఇవ్వలేదు. ఓకే. లేట్ 2008 ఐ గెస్. ఆయన వచ్చినారు, వచ్చి మాట్లాడుతున్నాడు, నా ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఏనా పొద్దుగాలు వచ్చినావు అంటే వచ్చినా మాట్లాడుతున్నా, ఏదో రాస్తున్నా. నాకు పెన్నులు అది ఒక అది పిచ్చో అది ఏదో తెలియదు, గుడ్ పెన్ కనబడి తీసి రాస్తాను నేను కొద్దిసేపు అట్లా. ఆ జేబులో పెన్ను ఏదో నేను పెన్ను బాగుంది అని అంటే పెన్ను తీసి ఇచ్చిండు, సంతకం తీసిన కొద్దిసేపు రాసిన పెన్ను వాపస్ ఇచ్చిన, వాపస్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. తెల్లారు మళ్ళీ పొద్దుగాల నేను అట్లే వచ్చి కూర్చుని ఆయన మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చినావేమన్నా నిన్న వచ్చినావు పొద్దుగాల అన్న అంటే ఉట్టిన మిమ్మల్ని కలుద్దాం అని వచ్చిన. రాన్న కూర్చొని మాట్లాడి చాయ్ ఇచ్చినాం, తాక్కున్నాం, వెళ్ళి తీసాం, డబ్బా ముందు పెట్టాడు. డబ్బా ఏంది అన్న, ఏంది అంటే నాకు అర్థం అవుతుంది అంటే ఐ కుడ్ రిలేట్ కదా, అకల్ మందుకు ఇషారా కాఫీయే, గిఫ్ట్ ప్యాక్లో ఉంది, పొడి డబ్బా చూడండి అన్న మీరు అంటే ఇట్లా పెన్. ఏందన్నా ఇది అంటే మీరు పెన్ ఇష్టపడరు కదన్నా అందుకే తెచ్చిన. నాకు వద్దన్న పెన్ను తీసుకుపోండి నేను గట్టిగా చెప్పిన, నాతో పని చేయవన్నా ఇట్లా మీరు పెన్ తీసుకుపోండి, నేను ఏదో ఉట్టిగా సంతకం పెట్టినా డస్ నాట్ మీన్ దట్ ఐ వాంటెడ్ యూ టు బై ఫర్ మీ, వాపస్ తీసుకుపోండి అని ఆయన పంపించేసిన. పెన్ను ఆయన ఇద్దరిని పంపించేసిన, వెళ్ళిపోయాడు. అట్లా అట్లా వార్త కదా అది, ఎవరో ఫ్రెండ్తో మా పార్టీ ఆఫీస్లో ఎవరో ఇంకో పని చేసి అది కళ్యాణ్ గారికి తెలిసినట్టుంది. 2-3 days తర్వాత ఇంట్లో నందినగర్లో ఇంట్లో ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉంటారు ఇంట్లో, ఆ ఇంట్లో మేము ఉన్నాం. సడన్గా మనం బయటికి పోదాం పాండి వస్తారా అన్నాడు. పందురా వస్తాపా, బండి ఎక్కినాం, పోయినాక గ్రాండ్ కాకతీయ ఇది మన సీఎం ప్రగతి భవన్ ఆఫీస్కి ఎదురుగా ఉన్న గ్రాండ్ కాకతీయ అదేనా, అందులో మాంట్ బ్లాంక్ స్టోర్ ఉంటుండే. హోటల్ తీసుకుపోయింది. హోటల్ అంటే ఏం తీసుకుపోతుండే ఎవరున్నారు అనుకున్నా ఎంబడి పోయినాక ఆ మెట్లు ఎక్కగానే లెఫ్ట్ సైడ్కి మాంట్ బ్లాంక్ షోరూమ్ ఉండే. నాకు ఇక రిలేట్ అవుతున్నాను నేనంటే, సీన్ తిరుగుతుంది కదా మనం ఏంది ఇది అట్లా. పోయినాక యూ బై ఎనీ పెన్ ఆఫ్ యువర్ చాయిస్ అని స్టోర్లో తీసుకుపోయాను. నాకెందుకు పెన్ అండి అంటే నాకు తెలిసింది ఐ వాంటెడ్ యూ టు హ్యావ్ దిస్ పెన్, యూ బై. నాకెందుకండి పెన్ వద్దు ఏమొద్దు అని నేను, లేదు యూ బై అని, నాకు వద్దు అని. ఆయన ఒకటి కొన్నాడు, ఇంక్ పెన్, ఇంక్ బాటిల్ పెన్ 2 కొని ఇచ్చినాడు. ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి దిస్ ఇస్ మై గిఫ్ట్ టు యూ, కీప్ ఇట్ విత్ యూ, అండ్ దిస్ ఇస్ ఫర్ సమ్వన్స్ హానెస్టీ ఐ వాంటెడ్ టు రివార్డ్ అంటే తెచ్చుకున్నాను. నేను అట్లనే పెట్టుకున్నా సంతకం. ఇంక కూడా ఆ రోజు ఓత్ టేకింగ్ నాడు ఇంక పోసా. అది గమ్మత్ ఏమైందంటే సంతకం పెడదామని పోయినాం. అటు ఓత్ చదివిన తర్వాత సంతకం పెడతాం మనం, ఓత్ చదువుతాం. ఆ డాక్యుమెంట్ తయారు చేసిన పెన్ను ఒక ఇంక్తో చేసినారు. డాక్యుమెంట్ తయారు చేస్తారు కదా ఓత్, ఆ చారి గారు అని ఉంటారు వారు, నరసింహాచార్యులు గారు, వారు తయారు చేసినట్టున్నారు. ఆయన చేతిలో పెన్ను పట్టుకున్నాడు, ఆ పెన్నుతో నింపినాడు, సంతకం పెట్టమంటున్నాడు, పెన్ ఇచ్చిండు. ఆ పెన్ పక్కన నేను మళ్ళీ నాది తీసిన సంతకం పెట్టాడు, మళ్ళీ గుంజుకున్నాడు, మళ్ళీ తీసుకుని మళ్ళీ పెట్టాను. అల్టిమేట్లీ ఇట్ డిడ్ంట్ అలౌ మీ టు సైన్ దట్ పెన్. ఆ పెన్తో పెట్టనీలే, బట్ ఆ రోజు ఇంక పోసి అట్లా పెట్టా. మేబీ ఐ యూజ్ ఇట్ ఫ్యూచర్. సో దట్స్ ఏ వెరీ వెరీ గుడ్ మెమరీ దట్ యూ వుడ్ చెరిష్ ఆల్ ది టైమ్. అట్లా ఉంది, అది అట్లే ఉంది పెన్. ఇంకా ఓకే, ఇంతకు విచారణకు హాజరవుతున్నారా లేదా కేసీఆర్? ది అడ్వైజర్ సజెస్ట్ వీ విల్ డూ ఇట్. వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారమ్మా. రేవంత్ రెడ్డికి నోటీసెస్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈజ్ డూయింగ్ ఎ క్రైమ్, పెద్ద క్రైమ్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి గారు. ఏ మాత్రమైనా బాధ్యత ఉన్నోడైతే, సోయి ఉన్నోడైతే ఇమీడియట్గా 7th బ్లాక్లో ఆ చిన్న క్రాక్ను రిపేర్ చేసి ఆ ప్రాజెక్ట్ను రెస్టోర్ చేసేది పోయి కేసీఆర్ను ఇబ్బంది పెట్టినట్టుగా భావిస్తున్నాడు. నోటీసులతో కేసీఆర్ని ఇబ్బంది పెట్టొచ్చా చెప్పండి అమ్మా. ఎన్ని తట్టుకొని 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీకి ఒక తాకీది ఇస్తే నేను ఏదో ఇబ్బంది పెడతా అని చెప్పని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, తా చెడ్డ కోతి వనమెల్ల చెరిపే అని చెప్పని. అట్లా ఆయన చెడిపోయింది కాక, రాష్ట్రాన్ని చెడగొట్టింది కాక, ఒక పటిష్టమైన బలిష్టమైన సమాజహితం కోరేటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నాయకుడిని బట్టగాల్చి మీదేస్తున్నాడు. దానివల్ల వచ్చేటువంటి ఏం నష్టం లేదు, దానివల్ల కేసీఆర్ గారి ప్రతిష్ట తగ్గదు, రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరగదు, తగ్గుతుంది. నెంబర్ 1. నెంబర్ 2,
ప్రజలే రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిండ్రు ఆల్రెడీ. నువ్వు చెప్పులు మోసుకపోతే దొంగతనం చేసి చెప్పులు తీసుకుపోయే దొంగను చూసినట్టు చూస్తున్నాడని ఆయననే చెప్పుకున్నప్పుడే ఆయన ప్రతిష్ట ఎంత ఉందో దిగజారింది. కాబట్టి ఈ ప్రయత్నాల వల్ల ఏం లాభం ఉండదు, నష్టం లేదు. కాళేశ్వరం ఒక సజీవ గాథ, సగర్వ గాథ, తెలంగాణ 100 ఏండ్లకు ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. బట్ ఇంకొక 100 ఏండ్లు ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు. బట్ ఆ ప్రాజెక్ట్ అయితే నిలబడుతుంది. ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు నిలబడతాయి, ఆ నీళ్ల ద్వారా పండే పంటలు నిలబడతాయి, ఆ పంటల మీద ఆధారపడేటువంటి రైతులు నిలబడతారు. కేసీఆర్ పేరు చిరస్మరణీయం, అజరామరం. నోటీసులతో ఆయన పేరు ఏదో చెడగొట్టేస్తా, ఆయన ఏదో చెడగొడతా అని చెప్పని అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను భావిస్తున్నా. ఇది మార్చుకోవాలి ఈ వైఖరి, దీనివల్ల వచ్చే నష్టం లేదని భావిస్తున్నాను. రైట్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.